నాన్న చెప్పరా, బయట ఏం తప్పుడు పనులు చేసొచ్చావు? ఏంటి నాన్న నువ్వు? నా మొబైల్ చెడిపోయింది నాన్న. మొబైల్ చెడిపోతే నాకెందుకు చెప్తున్నావురా? నాకు కొత్త మొబైల్ కొనివ్వు నాన్న. నా దగ్గర ఇప్పుడు కొత్త మొబైల్ కొనడానికి డబ్బులు లేవు. మొన్న రాత్రి నేనే కొత్త మొబైల్ తీసుకున్నా, అది తీసుకో నువ్వు. అవునా నాన్న? ఏది ఇటువు, ఇందులో ఉన్న సిమ్లు అందులో వేసుకొని వాడుకుంటాను నాన్న. ఇటువు. ఏంది నాన్న నువ్వు కీప్యాడ్ ఫోన్ తెచ్చుకుని టచ్ మొబైల్ తెచ్చుకున్నానని చెప్తావు? మరి లేకపోతే ఏంట్రా? నేను చదువుకుంటాను నాన్న, నాకు కొత్త మొబైల్ కొనివ్వు అంటే నా దగ్గర ఉన్న డబ్బులతో నీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనిచ్చాను. మరి నువ్వు చేస్తున్నదేంటి? చదువుకోరా అంటే గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటావు, పడుకోరా అంటే రాత్రంతా మీ క్లాస్మేట్ అమ్మాయిలతో చాటింగ్ చేసుకుంటూ పడుకుంటావు. పైగా ఆ వీడియోలు ఒకటి. మరి కొంపదీసి మా నాన్న ధ్రువ సినిమాలో లాగా నా బాడీలో ఏమైనా పెట్టాడేంటి ఇలా చెప్పేస్తున్నాడు? లేదులే. మరి ఈ ఏజ్ లో అవన్నీ కామనే నాన్న. అలా చేయడంలో తప్పలేదురా. నేను కూడా నీ ఏజ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి చేశాను, కానీ లిమిట్ లో చేశాను రా. చూడు ప్రవీణ్, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఏజ్ లో చెడు చూడడం, చెడు మాట్లాడడం, చెడు చేయడం ఇవన్నీ కామనే. కానీ దానిని ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదు అని తెలుసుకున్న వాడే ఫ్యూచర్ లో గొప్పవాడవుతాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, సరేనా? ఈ వీడియోలో ఏమైనా తప్పుంటే క్షమించండి, అలాగే ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.